ద్రౌపదికి శ్రీకృష్ణుడి స్నేహబంధానికి మనం జరుపుకునే రాఖీ పండుగకు సంబంధం ఏమిటో తెలుసా? మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అత్యంత ఆప్తుడు, ఆపద్బాంధవుడు. ఒకసారి శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి పదే పదే అవమానిస్తుంటాడు. శిశుపాలుడి 100 తప్పులు పూర్తవగానే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి శిరస్సును ఖండిస్తాడు. సుదర్శన చక్రం తిరిగి శ్రీకృష్ణుడి వద్దకు వస్తుంది. ఆ సమయంలో చక్రం అంచు తగిలి శ్రీకృష్ణుడి చిటికెన వేలుకు గాయం అవుతుంది. శ్రీకృష్ణుడి వేలి నుండి రక్తం కారడాన్ని చూసిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన పట్టు చీరలోంచి ఒక విలువైన అంచును చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టి రక్తం కారకుండా ఆపుతుంది. ఆపదలో ఉన్నప్పుడు చూపిన ఆప్యాయతకు శ్రీకృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక ప్రమాణం చేస్తాడు. ద్రౌపది, నీవు నా వేలికి కట్టిన ఈ చిన్న వస్త్రపు ముక్కకు బదులుగా నీకు ఎప్పుడైనా ఆపదొస్తే నేను నీకు అంతులేని వస్త్రాలను అందించి నిన్ను రక్షిస్తాను. నేను నీకు రుణపడి ఉంటాను అని ఈ ప్రమాణాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో నిలబెట్టుకుంటాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అంతులేని వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడతాడు.